The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. God is so good. Whenever we come to Him, He is willing to speak unto us very lovingly. దేవుడు ఎంతో మంచివాడు. మనం ఆయన చెంతకు వచ్చిన ప్రతిసారి కూడా ఎంతో ప్రేమపూర్వకంగా మనతో మాట్లాడేదానికి ఇష్టపడుతున్నాడు. As you all know, during the days of calamities or plagues or any problems, we are meditating how our mindset should be. మీకు అందరికీ తెలిసినట్లుగానే ఉపద్రవాలు, సమస్యలు, కష్టాలు లేదా ఈ కరువు, తెగులు ఇవి వచ్చినటువంటి సందర్భాల్లో మన ఆలోచన విధానం ఎలా ఉండాలా అని మనం ధ్యానం చేస్తున్నాం. Especially focusing on coronavirus, almost the patients reaching 1 crore in the whole world. In this situation, we are meditating these portions. ప్రత్యేకించి కరోనా వైరస్ గురించి మనం ఆలోచన చేస్తే ప్రపంచం అంతటా కూడా 1 కోటి మంది కంటే ఎక్కువ జనాభాకే ఇది సోకినట్టు చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలని దానికి దేవుని వాక్యంలోని చూస్తున్నాం. As the children of God, though we are living in this world, we are above these things. దేవుని పిల్లలంగా మనం ఈ లోకంలోనే జీవిస్తున్నప్పటికీ వీటన్నిటికి పైగా ఉన్నవాళ్ళం మనం. We have to see the things from the heavens point of view. ఈ సంగతులన్నింటినీ కూడా మనం పరలోకపు కోణంతో చూడాలి. Because our citizenship is in heaven. ఎందుకనగా మన పౌరస్థితి పరలోకమందున్నది. So we have to see from heavenly perspective. అందుకనే మనం ఆ పరలోకపు దృక్పథంతో నుండే మనం ఆలోచన చేయాలి. So we are taking the life of Apostle Paul in this regard. కాబట్టి ఈ సందర్భంలో మనం దీనికి సంబంధించి అపోస్తలుడైన పౌలు జీవితాన్ని ఆధారం చేసుకొని ధ్యానం చేస్తున్నాం. Every day he faced uncertainty in his life. ప్రతి దినము కూడా పౌలు తన జీవితం గురించినటువంటి అనిశ్చయత పరిస్థితులే చూసేవాడు. What will happen tomorrow? రేపు ఏం సంభవిస్తుందో. And the conditions through which Paul is going through, there will be a big question. By tomorrow evening, will Paul be alive or not? పౌలు వెళ్తున్నటువంటి పరిస్థితులను గమనిస్తే రేపటికల్లా ఇక ఆయన బ్రతుకుంటాడా లేదా, తెల్లారేసరికి ఆయన బ్రతుకుంటాడా లేదా అనేటువంటి అనుమానాస్పదమైన దినాలవి. And when we see his life, he is one of the most successful workers, maybe above any other body, and he finished his course. తన జీవితాన్ని మనం గమనిస్తే అందరికన్నా కూడా ఆయన ఎక్కువగా తన జీవితంలో సఫలుడైనట్లుగా, విజయవంతంగా తన పరిచర్య ముగించినట్లుగా మనం చూడొచ్చు. And a person who was very sure of his crown, joyfully he left this world. ఇక తనకి నిశ్చయముగా బహుమానం, కిరీటం దొరుకుతుందనేటువంటి నిరీక్షణతో కూడా ఈ లోకయాత్ర ముగించాడు ఆయన. Now we are meditating as a prisoner, he is in Rome. ఇప్పుడు ఒక ఖైదీగా రోమాలో ఉన్నాడు. ఆ పరిస్థితి చూస్తున్నాం. In those days, it was the toughest place for the gospel on the face of the earth. ఆ దినాల్లో అసలు భూలోకంలోనే సువార్త ప్రకటించడానికి అతి కఠినమైనటువంటి ప్రదేశం అంటే రోమా. Because the government was against it. ఎందుకనగా ప్రభుత్వము వారికి వ్యతిరేకం. And secondly, their own brethren, the fellow Jews who are orthodox, they are also against it. రెండోది తన సహపాఠి యూదులు, సొంత సహోదరులు, నిష్ఠగల యూదులు కూడా వీరికి వ్యతిరేకులు. Because these people who believed in Lord Jesus Christ, the fellow Jews, they have excommunicated them, confiscated their properties, and they became a gazing stock. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి సహపాఠి యూదులే వారిని సంఘం నుండి, సమాజం నుండి వెలివేశారు, వారిని బహిష్కరించారు, వారి ఆస్తులన్నీ కూడా లాగివేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఎంతో అపహాస్యానికి, హేళనకు గురి చేసినారు. So Paul has gone to a place where Satan is seated on his throne to preach the gospel. పౌలు సాతాను సింహాసనమున్న ప్రదేశంలో అడుగుపెట్టాడు సువార్త ప్రకటించడానికి. He has not gone as a free man, but he has gone as a prisoner. అక్కడ ఆయన ఏదో స్వేచ్ఛగా వెళ్ళలేదు, ఆయన బంధకాలలో ఉండి వెళ్ళినాడు. But we cannot see even an iota of discouragement in his life. అయితే తన జీవితంలో చూడండి నిరుత్సాహం అణుమాత్రం కూడా లేనట్టుగా చూస్తాం. Yes, shall we turn to Philippians? He is writing from the prison to these people. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తాం. చెరసాలలో నుండి వాళ్ళకి పత్రికను రాస్తున్నాడు. What he is writing in verse 1:12? మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏమని రాశాడు? But I would ye should understand, brethren, that the things which happened unto me
have fallen out rather unto the furtherance of the gospel. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. In this context, we started seeing about coronavirus. ఈ సందర్భంలో మనం కరోనా వైరస్ గురించిన సంగతులు మనం Why చెప్పుకుంటున్నాం. God has permitted this grievous situation in the whole world. ప్రపంచమంతటా కూడా ఇంత దుఃఖకరమైనటువంటి పరిస్థితిని ఎందుకు దేవుడు అనుమతించాడా అని మనం చూస్తున్నాం. And the first thing we are seeing, మొదటి సంగతినే మనం చూస్తున్నాం. the God's word stands true all the time. దేవుని వాక్యము ఎల్ల వేళలా అది సత్యం. ఆ వాక్య సారాంశం సత్యం. Many signs of his second coming are being fulfilled at a very quicker pace. కాబట్టి ఆయన రెండవ రాకడ గురించినటువంటి దానికి సంబంధించిన సూచనలు త్వరితగతిన అవి జరిగిపోతున్నట్లుగా చూస్తున్నాం. And this is one of the difficult things to be fulfilled, that is preaching gospel to all nations. And many people are having questions how this will be fulfilled. కాబట్టి ప్రపంచమంతటా కూడా ఈ సువార్త ప్రకటించబడడం అనేది ఇది చాలా అసాధ్యమైనటువంటి పని. ఇది ఏ విధంగా నెరవేర్చబడబోతుందా అని అనేకులకి ఇది ప్రశ్నగానే ఉంది. And now there is an answer. ఇప్పుడు దానికి ఒక జవాబు ఉంది. God out of his infinite wisdom he does things. దేవుడు తన అనంతమైన జ్ఞానమును బట్టే కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. And now this coronavirus became a global pandemic. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వైరస్ అనేది విశ్వం అంతటా వ్యాపించిపోయింది. And the gospel is being preached everywhere. ఇక సువార్త అన్ని స్థలాలలో ప్రకటించబడుతూనే ఉంది. And what Paul is telling, పౌలు ఏమని చెప్తున్నాడు? even the difficulty in my own life, నా సొంత జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు and కూడా, this imprisonment, ఈ చెరసాల, and this is for the furtherance of the gospel. ఇది సువార్త మరి ఎక్కువ ప్రబలమగుటకే అంటాడు. And he was telling, probably reminding the Philippians, బహుశా ఫిలిప్పీలకు ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. yes, oh Philippians, ఫిలిప్పీలరా, let us see the hand of God in all situations and all tragedies. ఈ పరిస్థితులన్నిటిలో, విషాదకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనం దేవుని హస్తాన్ని చూస్తాం. Oh, you may be thinking, myself going as a prisoner to Rome is a tragedy. మీరు అనుకుంటున్నారేమో, నేను రోమాకి ఒక ఖైదీగా వెళ్ళడం చూసినప్పుడు చాలా విషాదకరమైనదిగా మీరు అనిపిస్తుండొచ్చు. Such an experienced apostle, the last days of his life, in bonds. No. It is a tragedy, you may be thinking. ఇంతటి అనుభవజ్ఞుడైన అపోస్తలుడు సంఖ్యలతో బంధించబడి ఇక చంపబడడానికి రోమాకి వెళ్ళడమా? అయ్యో, ఇది చాలా విషాదకరమైనదిగా మీరు అనుకుంటున్నారు. But remember one thing. అయితే ఒక విషయాన్ని I గుర్తుపెట్టుకోండి. am seeing the hand of God in this tragedy. ఈ విషాదకరమైన సంఘటనలన్నిటిలో కూడా నేనైతే దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నాను. And probably he must be reminding them. బహుశా వారికి ఇంకా జ్ఞాపకం చేస్తూ This ఉంటాడు. is the letter to the Philippians. ఇప్పుడు ఈ పత్రికని ఫిలిప్పీలకు రాశాడు. My brethren, నా సహోదరులారా, do you know how the church at Philippi started? ఫిలిప్పీలో సంఘము అసలు ఎట్లా ఆరంభించబడిందో మీకు తెలుసా? That also when I was in prison only it started. అది కూడా నేను చెరసాల్లో ఉన్నప్పుడే ఆరంభించబడింది. I came to Philippi నేను ఫిలిప్పీకి వచ్చాను. and I have delivered a damsel from the demons. అక్కడ దయ్యం పట్టిన ఒక చిన్నదాన్ని నేను విడిపించాను. In 16th chapter of Acts, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో immediately they landed me in prison. వెంటనే వాళ్ళు నన్ను చెరసాల్లో వేసినారు. They thought that they have, shut my mouth. వాళ్ళు అనుకున్నారు ఇక నా నోరు మూసేసినారని. Along with me, brother Silas was also there. నాతో పాటు సహోదరుడు శీలా కూడా Oh, ఉన్నాడు. they bet us. మమ్మల్ని కొట్టినారు. They put stocks to our legs and necks. మా మెడకి కాళ్ళకి బొండాలు వేశారు. And we are not able to move. మేము కదలలేని స్థితిలో ఉండినాం. And what has happened? ఏమైపోయింది? When we are praising God, seeing the hand of God in this act, మరి ఈ కార్యంలో దేవుని హస్తం ఉన్నట్లుగా మేము గమనించి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతుండగా, and the church was born there. అక్కడ సంఘం ఉద్భవించింది. The first convert came. మొట్టమొదటి మార్పు చెందిన వాళ్ళు వచ్చారు. The fellow who came to me, immediately he was converted. నా దగ్గరికి వచ్చిన వాడు మొట్టమొదట అతను మారు మనసు పొందాడు. Not only he, అతనే కాదు, all his family we baptized అతని them. ఇంటి వారందరికీ బాప్తిస్మం కూడా ఇచ్చారు. See the hand of God in every tragedy. కాబట్టి ప్రతి విషాదకరమైన పరిస్థితిలో దేవుని హస్తాన్ని The చూస్తాం. church at Philippi is born out of my bonds. ఫిలిప్పీలో ఉన్న సంఘము నా బంధకాల్లో ఉండగా నేను కనిన సంఘం అది. Now why you are worried? మీరు ఎందుకు బాధపడుతున్నారు? Again I am coming as a prisoner to Rome, means maybe some other church is to be ఇప్పుడు born మరలా here. నేను రోమాకు కూడా బంధకాలతో వస్తున్నానంటే రోమాలో కూడా సంఘం ఉద్భవించబడుతుందని అర్థం. Yes, what I have done. నేనేం చేశాను? And in verse 13, 13వ వచనం, so that my bonds in Christ are manifest in all the palace, in all the other places. ఎలాగనగా నా బంధకములు
క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయెను. See, everybody is recognizing. అందరూ గుర్తించారు దాన్ని. What is that? అదేమిటి? Paul came in bonds. See, here the people in the palace where gospel cannot enter, there the people recognized. పౌలు బంధకాల్లో ఉన్న కారణాన్ని బట్టి చూడండి, అక్కడ రాజభవనంలో అక్కడికి సువార్త అందించలేము, సువార్తికుడు వెళ్ళలేని పరిస్థితి. ఆ ఇంటిలో ఆ రాజభవనంలో సంఘం ఏర్పడింది. Yes, the people who are looking after Apostle Paul. అపోస్తలుడైన పౌలు దగ్గర బాధ్యతలు ఇచ్చిన వారికి, Paul may not be in the palace. పౌలు రాజభవనంలో He was there somewhere as a prisoner. ఎక్కడో ఖైదీగా ఉన్నాడు. And the soldiers are there. సైనికులు వచ్చారు. And they are looking after him. He may run away. కాబట్టి మరి ఈయన కాపలా కాస్తున్నారు. And because that is the rule of the government. అది ప్రభుత్వం వారి యొక్క నియమం, చట్టం అది. Yes, they have to safeguard Apostle Paul. అపోస్తలుడైన పౌలుకి వారు కాపలా Because కాయాలి. he has to stand before Caesar. ఎందుకంటే కైసర్ ఎదుట నిలబడవలసింది. Agrippa has sent him. అగ్రిప్ప పంపించాడు ఆయన. So Paul was not an ordinary man. పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. And he started speaking the gospel to those soldiers. ఆ సైనికులకి సువార్త చెప్తున్నాడు. And they have seen the joy in the face of Paul. పౌలు ముఖములో సంతోషాన్ని చూశారు. And there was a question in their heart. వాళ్ళ మనసులో ఒక ప్రశ్న వచ్చింది. You are a bondman, you are so joyful, we are free, we are having power and authority, jobs are there, we are soldiers. This joy we are not seeing in our lives. ఇది ఏంటయ్యా, నువ్వు బంధకాల్లో ఉన్నావు, సంఖ్యలో ఉన్నావు, ముఖం చూస్తే వెలిగిపోతుంది, ఎంత సంతోషంగా ఉన్నావు. మేమేమో స్వేచ్ఛగా ఉన్నాం, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు లేదా ఇంతటి సంతోషం. Yes, when we say that, oh Paul, you are going to be executed, what a broad smile on your face. పౌలు నిన్ను చంపేస్తారని చెప్తా ఉంటే నువ్వేమో నవ్వుతా ఉన్నావు. There is something difference is there. ఏదో తేడా ఉంది, ఏదో What వ్యత్యాసం is the ఉంది. secret of your joy? కాబట్టి నీవు సంతోషంగా ఉండడానికి రహస్యం Having ఏంటి? everything in our lives, we are not joyful. మాకు అన్నీ ఉన్నాయి కానీ మాకేం సంతోషం లేదు. Oh, see what a see, person like Paul, what an opportunity. పౌలు లాంటి వాడికి ఇది ఎంతటి అవకాశం కదా. Left, right, he has preached the gospel. పూర్తిగా సువార్త One ప్రకటించేసాడు. after another. ఒక్కరికి ఒకరి తర్వాత ఒకరికి. Like coronavirus, it started spreading to everybody. కరోనా వైరస్ లాగా ఈ సువార్త అందరికి వ్యాపించింది. After the duty is over with Paul, పౌలుతో ఉన్న వారికి అక్కడ వారి ఉద్యోగం అయిపోయిన తర్వాత, and after that duty is over, probably they must be posted in the palace. కాబట్టి ఇక్కడ వారి ఉద్యోగం అయిపోయిన తర్వాత రాజభవనంలో వాళ్ళకి డ్యూటీ ఉంటది. And then there, probably somebody may be feeling sorrowful. అక్కడికి వెళ్ళిన తర్వాత బహుశా ఎవరో చాలా చింతిస్తూ What ఉంటారు. is your problem? ఏమైందా, నీకు ఏం సమస్య? Oh, this is my problem. ఇదే నా సమస్య. Are go to Paul and he will tell the solution. పౌలు దగ్గర పోండి, మీకు చెప్తాడు ఆయన దానికి పరిష్కారం చెప్తాడు. Slowly, the Paul was speaking, the Holy Spirit was working. Oh, the believers were born again in the palace. నెమ్మది ఇక పౌలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తా ఒక్కొక్కరు అందరూ మారు మనసు పొందుతా ఉన్నారు. Oh, brothers and sisters, there సహోదరులారా, was an assembly in the palace. అక్కడ రాజభవనంలో సంఘం ఏర్పడింది. Group of believers. కొందరు విశ్వాసులు ఉన్నారు అక్కడ. And what a joy it is. ఎంత సంతోషం కదా. Inside it is happening like that. అది లోపలమో ఇది పరిస్థితి. And because of his bonds, outside what is happening? తన బంధకాలను బట్టి బయట ఏం జరుగుతా ఉంది? Verse 14. 14వ వచనం. What he is telling? చూడండి ఏమని చెప్పి. And many of the brethren in the Lord, waxing confident of my bonds, are much more bold to speak the word without fear. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. Because of my bonds. నా బంధకాలను బట్టి. Because I came here. నేను ఇక్కడికి వచ్చినందుకు. What is written? ఏమని రాయబడింది? Many brethren they were settled in their faith. అనేక మంది విశ్వాసులు వారి విశ్వాసంలో స్థిరపరచబడ్డారు. Not only that, అంతేకాదు. with much more vigor and vitality they started preaching the gospel. అంతేకాకుండా నిర్భయముగా దేవుని వాక్యం బోధించడానికి మరి విశేషమైన ధైర్యం వచ్చింది వాళ్ళకి. Now, Philippians, you tell. ఫిలిప్పీలారా, ఇప్పుడు చెప్పండి మీరు. Is it good for me or bad for me? ఇది నాకు మేలా, మంచిదేనా లేదా కీడా? Church is established in the palace where no man can go with gospel. నరమాత్రుడు సువార్త ప్రకటించలేనిటువంటి ఆ రాజభవనంలో సంఘం ఉద్భవించబడింది. And not only that. అంతేకాకుండా, yes, even the people, believers there, they are strengthened in their faith. బయట విశ్వాసులేమో వారి విశ్వాసంలో స్థిరపరచబడుతున్నారు. And the gospel is being preached much more. ఇక సువార్త మరెక్కువగా ప్రబలుతూనే ఉంది. Oh, what I could not do, I am doing now. నేను చేయలేకపోయినటువంటి పని ఇప్పుడు నేను చేస్తా ఉన్నాను. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. That's why at the end of the epistle,
ఈ పత్రిక చివరిలో Yes, as he was writing the epistles, probably he may be dictating and somebody may be writing. ఆయన చెప్తూ ఉంటే బహుశా ఎవరో రాసుంటారు చివరి తన And అంత్య 2 or దినాల్లో. 3 soldiers are there with him because they have to look after. మరి తనతో పాటు 2-3 సైనికులు ఉన్నారు, ఆయన కాపలగాయాలుగా. And so while they are writing, వాళ్ళు రాస్తూ ఉండగా as he is dictating, ఆయన చెప్తా ఉన్నప్పుడు these soldiers are telling, ఈ సైనికులు చెప్తున్నారు, Paul, అయ్యా పౌలా, oh wonderful joy you have given to us. మాకెంత అద్భుతమైన సంతోషం Though ఇచ్చావు we కదా. are doing duty here, you are our Guruji. మేము ఇక్కడ మా డ్యూటీ చేస్తున్నా కానీ నువ్వే మా గురువు, Oh, you are our master. నువ్వు మా యజమానుడు. And as you are, see, you told that the church is a global one. నువ్వు చెప్పావు కదా సంఘం అనేది అది విశ్వమంతటా All ఉండేది. are the members of the same body. అందరు కూడా అదే శరీరంలో చేరిన అవయవాలు. Now, as you are writing letter to Philippians, ఇప్పుడు ఫిలిప్పీకి నువ్వు పత్రిక రాస్తున్నావు they are కదా, also my brethren. వాళ్ళు కూడా నా సహోదరులు. Yes, we are all born again. మేమందరం తిరిగి జన్మించిన Why వారు. can't you send our salutations? కాబట్టి మరి మేము కూడా శుభములు చెప్తున్నట్టు వాళ్ళకి రాయవా? Oh, put one word ఒక మాట మా గురించి కూడా రాయి. about us also. మా గురించి కూడా ఒక మాట We'll be రాయి. happy, Paul. పౌలా మేము సంతోషిస్తాం. Then what is he writing? అప్పుడు ఏమని రాస్తున్నాడు? Yes, in 4:22. చూడండి 4వ అధ్యాయం 22వ In వచనంలో, Philippians 4:22. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. All the saints salute you, that is saints at Rome, and again, chiefly they that are of Caesar's household. నాతో కూడా ఉన్న సహోదరులందరూ అంటే రోమాలో ఉన్నవారు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. There are some saints in the very palace of Caesar. కైసరు రాజభవనంలోనే కొందరు పరిశుద్ధులు ఉన్నారు. They are also greeting you. వాళ్ళు కూడా నీకు వందనములు చెప్తున్నారు. What a joy, what a success. ఎంత సంతోషం అండి, ఎంత సాఫల్యం అది. Heaven may be rejoicing over the ministry of Paul, పౌలు పరిచర్యను బట్టి పరలోకమే సంతోషించుంటది. where man cannot go with gospel. మానవుడు ప్రవేశించలేని ప్రాంతంలో, సువార్త ప్రకటించలేని ఆ ప్రాంతంలో He started an assembly. సంఘమే పెట్టినాడు ఆయన. And they are pleading, send our salutation to the Philippian believers. మా వందనములు కూడా ఫిలిప్పీలో ఉన్న సంఘానికి మీరు చెప్పండి అని వాళ్ళు మనవి The చేస్తారు. church at Philippi, the church in Rome that is in Caesar's palace, they were born because of the bonds of Paul. ఫిలిప్పీలో ఉన్న సంఘము అలాగే రోమాలో ఉన్నటువంటి సంఘము పౌలు యొక్క బంధకాలను బట్టి ఆరంభించబడినది. In every situation, he was radiating Lord Jesus. ప్రతి పరిస్థితిలో కూడా యేసు క్రీస్తు ప్రభువుని ఆయన He ప్రజ్వలింపజేశాడు. never talked about his difficulties. తన కష్టాల గురించి ఎప్పుడు చెప్పుకోలేదు. You and I, that is the difference. అదే ఆయనకి మనకున్న You తేడా. and I, when we start opening our mouth, you talk about your sugar, you talk about your BP. నీవు నేను మనకున్న అలవాటు ఏముంటుందంటే నోరు తెరిస్తే చాలు షుగర్లు, బీపీలు, మోకాళ్ళ నొప్పితో గుర్తొస్తాయి. Dirty habit, I am telling. This is another disease. ఇది చూసా, ఇది అన్ని చెత్త అలవాటు, ఇది అంతా కూడా ఇది మరొక రకమైన జబ్బు అని చెప్తాను. నోరు విప్పగానే బీపీ గురించి, షుగర్ గురించి మాట్లాడేది ఒక జబ్బది. కానీ నోరు తెరిస్తే చాలు షుగరు, బీపీ అని చెప్తారే, అది జబ్బే. in many places నేను చాలా ప్రాంతాల్లో చూసాను. where 2 or 3 people are gathered, 2-3 కూడి ఉన్నారు. immediately talking about sugar and BP. Everybody is having. వెంటనే షుగరు, బీపీ దీని గురించే చర్చలు అందరికీ Nowhere ఉన్నాయి. లేనో Paul has talked about his infirmities. పౌలు ఎక్కడ కూడా తనకున్న రుగ్మతల గురించి చెప్పుకోనేలేదే. If 1% of difficulties of Paul, if you face, it will be published in papers in the headlines. పౌలుకు వచ్చిన కష్టాలు 1% నీకు వచ్చిందా, ఇక తెగ ప్రచారం చేసుకుంటావు, Oh, వార్తా పత్రికల్లో You will వచ్చేస్తుంది. be asking everybody, pray for me, my BP, my sugar, my cancer. కనబడిన వాళ్ళందరికల్లా ఇదిగో నా బీపీ, నాకు షుగరు, నా క్యాన్సర్ గురించి ప్రార్థన చేయండి, ఇదే పని. If you are telling to everybody, I am a sugar patient, I am a BP patient, what they will think of you? He believed in the Lord Jesus Christ. Why the God is making him to suffer like this? కనబడిన వాళ్ళందరికల్లా నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉందంటే వాళ్ళు ఏమనుకుంటారండి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇదేమిటిది ఆయన చెప్తాడు, కానీ మళ్ళీ షుగర్, బీపీల గురించి చెప్తున్నాడు. Yes, this Jacob gave such a testimony. యాకోబు ఇట్లాంటి సాక్ష్యమే I చెప్పాడు. lived for 130 years. 130 సంవత్సరాలు నేను జీవించిన Yes, కాలం. he can glorify God before Pharaoh. ఫరో ముందు నిలబడినప్పుడు దేవుణ్ణి మహిమపరచవచ్చు. But what he is telling? ఏమంటాడు? All the days of my life are full of tears and weeping. కాబట్టి ఈ దినాలన్నీ కూడా దుఃఖ సహితముగాను అంటాడు ఆయన. And so, then how it see what type of testimony it is? ఏం సాక్ష్యం అది?
Actually, Joseph underwent so many difficulties. అసలు చెప్పాలంటే యోసేపు కష్టాల గుండా వెళ్ళినవాడు. But when he stood before Pharaoh, కానీ ఆయన ఫరో ముందు నిలబడినప్పుడు and he is diverting the mind of Pharaoh to God. ఫరో మనసు దేవుని వైపుకి మళ్ళించాడు. I came to know that you were the interpreter of dreams. నువ్వు కలలకి భావం చెప్తావంట కదా నాకు తెలిసిందంటే. But what he is telling? ఆయన ఏమంటాడు? No, it is not possible with అది me. నా వల్ల నాకు చేత కాదు అది. The God in heaven will give you the reply. పరలోకమందున దేవుడు నీకు Arey, జవాబు look చెప్తాడు. unto God. దేవుని వైపు చూడు అన్నాడు. Before the same Pharaoh, Jacob is standing. ఆ ఫరో ముందుకే వచ్చాడు యాకోబు. And this type of ఇది testimony. ఈయన చెప్పే సాక్ష్యం ఎట్లా All ఉంది? my days are full of tears and weeping and all these things. నా దినాలన్నీ కూడా కన్నీళ్ళే, బీపీ, షుగర్లే అంటాడు. Joseph has to tell that. అసలు యోసేపు చెప్పాలి ఆ మాట. That's why you be careful what you are speaking. అందుకనే నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త పడాలి. When you talk to everybody, it is just the exposure. You are posing as if God has done so much injustice to you. కాబట్టి నువ్వు అందరితో ఇదే చెప్పుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏదో నీకు అన్యాయం చేశాడు అన్నట్టుగా చెప్తున్నావు. Many times in our prayers also. అనేక సార్లు మనం చేసే ప్రార్థనల్లో కూడా Yes, we pray as if God is not compassionate at all. దేవుడు మనమంటే జాలి పడడం లేదు అన్నట్టుగా చేస్తాం. ప్రభువా దయ చూపించవయ్యా. ప్రభువా దయ చూపించు. ప్రభువా నన్ను ప్రభువా విడిపించవయ్యా. నన్ను విడిపించు. As if he has not shown compassion any time. అంటే దేవుడు ఎప్పుడు నిన్ను పట్టించుకోలేదు, ఆయన ఎప్పుడు నిన్ను కనికరించలేదు అన్నట్టుగా And చెప్తాను. you are praying as if God is very happy by seeing your tears. నీ కన్నీళ్ళు వస్తే దేవుడికి ఎంత సంతోషమో అన్నట్టుగా ఉంది నీ వైఖరి. God is not a killjoy God. దేవుడు ఎప్పుడు కూడా నీ సంతోషాన్ని హరించి వేసేవాడు నిన్ను కాదు. చంపేసి ఆనందించేవాడు నేను కాదు. చంపేసి నిన్ను ఆయన ఆనందించేవాడు He is కాదు. not happy with your tears. నీకు వచ్చే కన్నీళ్లు బట్టి ఆయన He సంతోషించేవాడు died కాదు. for you. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. And what are your prayers? నువ్వు చేసే ప్రార్థనలు ఏమిటి? ఇది కాపాడు. అయ్యో ప్రభు నన్ను కాపాడంట. All these years without his కాపాడుట, how you survived? ఇంతకాలం దేవుడు కాపాడందే నువ్వు ఇంతకాలం బ్రతికావా? Our testimony, what we say, that must bring glory to God. మనం చెప్పే సాక్ష్యము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. Many times I have seen in the prayer meeting. అనేక సార్లు ప్రార్థన కూడికల్లో నేను If గమనించాను. any new fellow hear that prayer, he can understand how long this fellow is suffering. His God is not compassionate. What type of God he is? ఎవరైనా కొత్త వ్యక్తి నీ ప్రార్థన వింటే ఏమనుకుంటాడు? అబ్బా ఎంతకాలంగా ఆయన ఇలా బాధపడుతున్నాడు, దేవుడు ఆయన ఏమి బాగు చేయడం లేదేమో, ఎట్లాంటి దేవుడు ఈయన అనుకోడా? Oh, brothers and sisters, సోదరి సోదరులారా, we have to live a satisfied life. మనము సంతృప్తికరమైన జీవితం జీవించాలి. The satisfied life of the servants in the father's house brought back the prodigal son again to the house. తండ్రి ఇంటిలో సంతృప్తికరమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆనందిస్తున్నటువంటి సేవకులను బట్టి తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగలిగాడు. And he is giving testimony. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. The servants in my father's house are so satisfied. నా తండ్రి ఇంటిలో కూలి వారికి సమృద్ధిగా అన్నం ఉంది, Yes, they సంతృప్తిగా are ఉన్నారు. having sufficient food. సమృద్ధిగా ఉంది, సంతృప్తిగా ఉన్నారు. What does వాళ్ళు. it mean? దాని అర్థం They ఏమిటి? never complained about their food. భోజనం గురించి వారు ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. Yes, but see, their testimony, yes, we are so sufficient. వారి సాక్ష్యం అదే, మేము సంతృప్తిగా ఉన్నాం, We are satisfied. మేము తృప్తి చెంది ఉన్నాం, సమృద్ధిగా ఉంది మాకు. The satisfying testimony of the servants brought the prodigal son back. కాబట్టి ఆ పనివారి సంతృప్తికరమైన జీవితమే, సమృద్ధి అయిన జీవితమే, ఆ సాక్ష్యమే తప్పిపోయిన కుమారుని వెనక్కి తీసుకొని Many రాగలిగింది. times our prayers without understanding. Yes, your pain God knows. అనేక పర్యాయాలు మనం చేసే ప్రార్థన గ్రహింపు లేకుండా, చూడండి నీకున్న నొప్పి బాధ దేవుడికి తెలుసు, ఆయన ఎరుగును. If a new person hears our prayers, కొత్త he will come to the understanding. He will come to the conclusion that this person may be praying for so many years, that God is not meeting his need. What a God he is. That type of understanding we are creating. కొత్త వ్యక్తి ఎవరైనా నువ్వు చేసే ప్రార్థన వింటే ఏమనుకుంటాడు? ఎంతకాలంగా వీళ్ళు బాధ అనుభవిస్తున్నారో, ఆ దేవుడు ఏం దేవుడో, కనీసం ఆయన కనికరించడం లేదు, ఇలాంటి నిర్ణయానికి రారా వాళ్ళు. Change your mindset, change your attitude. ఆలోచన విధానము, నీ వైఖరి మార్చుకో. Change your style of praying. కాబట్టి నువ్వు ప్రార్థన చేసే విధానం మార్చుకో. Be like Joseph in the Old Testament, be like Paul in the New Testament. పాత నిబంధనలోని యోసేపు వలె ఉండు, క్రొత్త నిబంధనలోని పౌలు వలె ఉండు. Through your bonds also bring some people to the Lord. నీ బంధకాల ద్వారా కూడా కొందరినైనా ప్రభు దగ్గరికి నడిపించు. Many times you say, Paul's God is my God and Joseph's God is my God. అనేక సార్లు చెప్పుకుంటాం కదా, పౌలు దేవుడే నా దేవుడు, యోసేపు దేవుడు నా దేవుడు అని. Yes, he is your God. That's why till today you are surviving. నిజమే, నీ దేవుడే ఆయన కూడా.
అందుకే కదా ఈ రోజుకి ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. Yes, lakhs of people are suffering, but you are safe. లక్షలాది మంది శ్రమ బాధల్లో ఉన్నారే, నీవు సురక్షితంగా ఉన్నావు Yes, కదా. your God is alive. నీ దేవుడు సజీవుడే, His word is true. ఆయన వాక్యం సత్యం. Stand for God. దేవుని కొరకు నిలబడు, Change your attitude. నీ వైఖరి మార్చుకో. Your mindset must be changed. Instead of bringing glory, you are bringing disgrace to God. నీ ఆలోచన విధానం మార్చుకో. దేవునికి మహిమ తీసుకొని రావడానికి బదులుగా అపకీర్తిని తెస్తున్నావు, అవమాన పాలు చేస్తున్నావు. Don't talk about your BP and sugar. ఊరికని బీపీలు షుగర్ గురించి ఊరిక చెప్పుకో. Oh, don't cry about your pain in the prayer meeting. ప్రార్థన కూడికకు రాగానే నీ నొప్పి నీ బాధ గురించి ఏడవకు. Yeah, in your private prayers you can pray. నువ్వు ఏకాంత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనలో God చేసుకోవాలి. knows it. దేవుడికి తెలుసు అవి. After all, you are a child of God. Without the permission of God, nothing will నువ్వు come. దేవుని బిడ్డవే కదా. దేవుడికి తెలియక, దేవుని అనుమతి లేకుండా నీకు ఏమి సంభవించదు. Seeing the chains, see Paul is jumping with joy. పౌలు సంఖ్యలతో ఉండి బంధకాల్లో ఉండి కూడా సంతోషంతో గంతులు By వేస్తున్నాడు. being in bonds, he is bringing those people without bonds unto Lord Jesus. బంధకాల్లో ఉండి బంధకాలు లేక స్వేచ్ఛగా ఉంటున్న వారిని ప్రభు దగ్గర నడిపించగలిగినాడు And పౌలు. even in the palace, I can't understand. Nero's palace, saints are there. రాజభవనంలో, నీరో చక్రవర్తి భవనంలో పరిశుద్ధులు కూడుకుంటున్నారు. నాకేం అర్థం కాలేదు. They are grown up and they are sending their salutation to the Philippians. వారు ఎదిగిన వారు ఫిలిప్పీలో ఉన్న వారికి వందనాలు చెప్తున్నారు. వాళ్ళు What a testimony. ఏమి సాక్ష్యం అది. What a success of Apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క విజయం ఎంతటి గొప్ప విజయం. What a life of failure you are leading. మరి నీ జీవితము నువ్వు ఎంత విఫలమైన ఘోరంగా తప్పిపోయిన You and జీవితం I are జీవిస్తున్నావు. enjoying more grace. నీవు నేను ఇంకా అధికమైన కృపను అనుభవిస్తున్నాం. Oh, brothers and sisters. సహోదరి సహోదరులారా, Let us be very careful in our utterances also. మనము పలికే మాటల్లో జాగ్రత్త పడదాం. So the first thing what we learn from this coronavirus is that the word of God is true. ఈ కరోనా వైరస్ నుండి మనం నేర్చుకుంటున్న మొదటి పాఠం, దేవుని వాక్యము సత్యమైనది. I told that 7 lessons I told. మరొక 7 పాఠాలు చెప్తానని చెప్పాను కదా. And first lesson only 2.5 parts are over. ఈ మొదటి భాగంలో మొదటి పాఠంలోనే 2.5 భాగాలు Now I అయిపోయాయి. will run. మరి ఇప్పుడు కొంచెం వేగంగా వెళ్ళిపోదాం. బాగా వేగంగానే. బాగా వేగంగా పోదాం. The second thing is, ఇక రెండవ సంగతి what we learn is, మనం నేర్చుకున్నది, we win either way. That is, whether we are affected by the disease or not affected by the disease, we are winners only. చూడండి, ఈ వ్యాధి సంక్రమించిన లేదా ఈ వ్యాధి మన దాకా రాకపోయినా మన విజయశాలురం అవుతున్నాం. How? ఎట్లా What does it mean? అంటే అర్థం ఏమిటి? Whether corona attacks you and kills you, or though it won't attack you, you are a winner. కరోనా వ్యాధి నీకు సంక్రమించి నీవు చనిపోయినా లేదా ఈ వ్యాధి నీ దాకా రాకపోయినా నీవు జయశాలివే. If you are a believer, నువ్వు విశ్వాసివైతే, imagine, let us not desire it. ఊహించండి, అది మనం కోరము గాని. I know some of the believers, నాకు తెలుసు కొంతమంది విశ్వాసం, they are affected by corona. వారికి కూడా ఈ కరోనా వ్యాధి సంక్రమించింది. Suppose if you are a believer, ఒకవేళ నీవు విశ్వాసివైతే, suppose if corona has affected you, కరోనా వ్యాధి నీకు సంక్రమిస్తే, okay, you are very serious. సరే, నీ పరిస్థితి చాలా సీరియస్ గానే ఉంది. Underline, you are a believer. నీవు విశ్వాసి అనే మాట నువ్వు గమనించు, గుర్తించు. You are waiting to go to God. దేవుని దగ్గర వెళ్ళడానికి ఎదురు చూస్తున్నావు. That is the best place. అదే కదా నీకు శ్రేష్టమైన There is no ప్రదేశం. pain, there is no disease there. అక్కడ బాధ, నొప్పి, రోగం లేని ప్రదేశం. And then, తర్వాత if you are affected by corona, మరి కరోనా వ్యాధితో నువ్వు బాధపడదు, నీకు అది you సంక్రమిస్తే never desired it. అది నువ్వు కోరలేదు, నువ్వు ఆశించడం You లేదు, are not desiring death also. మరణం కూడా కోరడం లేదు. But అయితే unexpectedly you are affected. సరే, అనుకోకుండా నీకు సంక్రమించింది. So God has allowed it. అయితే దేవుడే You were అనుమతించాడు. careful. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు. Even then it has come. అయినప్పటికీ అది నీ దాకా వచ్చింది. What does it mean? దాని అర్థం ఏమిటి? You will go to your God quickly. నీవు అతి త్వరగా దేవుడి దగ్గర వెళ్ళిపోతున్నావు. Isn't it? అవునా కాదా? If you are a believer, that is the same thing, reaching the goal very quickly. నీవు విశ్వాసివైతే నీ లక్ష్యాన్ని అతి త్వరలో ఛేదిస్తున్నావు అని అర్థం. Reaching our goal quickly, is it a joyful thing or is it a sorrowful thing? మన గురిని, మన గమ్యానికి త్వరగా చేరుకుంటున్నామంటే అది సంతోషమా, దుఃఖమా? According to me, it is a joyous event. నా అభిప్రాయం ప్రకారం అయితే అది సంతోషకరమైన సందర్భమే. For the people who love earthly things, whose mind is on the earth and its pleasures, they always want procrastination, that is postponement. భూ సంబంధమైన వాటిపైనే మనసు పెడుతూ, భూ సంబంధమైన వాటిని వారు ఆశిస్తూ ఉంటే, దాని గురించినటువంటి ఆలోచన ఉంటే, వారు ఈ పరిస్థితిని వాయిదా వేసిన వారు, ఇప్పుడు కాదులే, మరణం ఇప్పుడే రావద్దు అనుకుంటారు. Oh Lord, not now. దేవా, ఇప్పుడు కాదు, Oh, for few days I want to be ఇంకా here. కొన్ని రోజులు నేను ఇక్కడే This ఉండాలనుకుంటున్నాను. is the result of superficial
believerhood. కాబట్టి ఇది మూఢత్వంతో కూడిన భక్తి, మూఢ విశ్వాసం, పైకి భక్తి గలవారి యొక్క ఫలితం అది అట్లా See, ఉంటుంది. they are not deep rooted. కాబట్టి వారు వేరు లోతుగా లేదు. They want to go to heaven but not immediately. పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ ఇప్పుడు కాదు, We వెంటనే want to కాదు. enjoy the world for some time. కొంతకాలం ఇంకా ఈ లోకంలో ఉంటాం, ఆనందిస్తాం. Then what kind of believer are you? మరి ఏం విశ్వాసం అని చెప్పాలి నేను? When corona comes, you can laugh at it. కరోనా You can smile at it. కరోనా వచ్చిందంటే దాన్ని చూసి నవ్వుకోవచ్చు మనం. See, Dr. Billy Graham said, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్పారు, heaven is my home, I am a pilgrim on this earth. పరలోకమే నా గృహం, ఈ భూలోకంలో నేను యాత్రికుడనంతే. That's all. I am going to my home. నా ఇంటికి కదా నేను వెళ్ళిపోతున్నా. In Chicago, చికాగోలో yes, D.L. Moody Church is there. డిఎల్ మోడీ గారి సంఘం ఉంది. And Dr. D.L. Moody worked as a servant of God there. అక్కడ డాక్టర్ డిఎల్ మోడీ గారు సేవకుడిగా చేసిన Wonderful church. చాలా He's అద్భుతమైన a సంఘం. wonderful man of God. అద్భుతమైనటువంటి దైవజనుడు ఆయన. And when he was a little bit sick, ఆయన కొంచెం అనారోగ్యం పాలైనప్పుడు and he called the people. అక్కడ ఉన్న వాళ్ళని పిలిచాడు ఆయన. One day these press people, they will write in the papers that D.L. Moody is dead. ఒకరోజు విలేకరులు నా గురించి డిఎల్ మోడీ గారు చనిపోయారని రాస్తారు. Don't believe that. నమ్మొద్దు అంటారు. These people always write wrong things. వీళ్ళు ఎప్పుడు చూసినా అన్ని తప్పు రాస్తారు, అబద్ధాలు I రాస్తారు. am not dead. నేనే చనిపోలే, I am not here. I am living some other place. నేను ఇక్కడ లేను, అక్కడ ఉంటాను. I'll be living there. అక్కడ నేను బ్రతికే ఉంటాను అక్కడ. But they are writing he is dead. I am not dead. కానీ చనిపోయినని రాస్తున్నారు వాళ్ళు, నేను చనిపోలేదు So what he says? అని ఇంకేమంటాడు? He said, one day these press reporters will write that D.L. Moody is dead. Don't believe it. I am not dead. I'll be alive somewhere. ఒక దినాన ఖచ్చితంగా ఈ విలేకరులు అందరూ ఇదే రాస్తారు, డిఎల్ మోడీ చనిపోయాడని రాస్తారు. అది నమ్మకండి, నేను అక్కడ జీవించుంటానంటాడు. So if you are just attached to the earthly things, you crave for postponement. కాబట్టి భూ సంబంధమైన వాటితోనే నువ్వు అతకబడి ఉంటే, ఇప్పుడే నేను చనిపోతే మంచిది కాదు, మరణం ఇప్పుడు రాకూడదు, వాయిదా కోరుకుంటావు. Oh, brothers and sisters, సోదరి సహోదరులారా, let us not be like that. ఆ విధంగా మనం ఉండకుందాం. Let us not be superficial believers. ఏదో పైకి భక్తి గలవారంగా Let ఉండకూడదు. us not be Sunday believers. ఏదో ఆదివారపు క్రైస్తవులుగా ఉండకూడదు. What this man of God is ఈ telling దైవజనుడు ఏమని చెప్తున్నాడు? to the Philippians, he is writing ఫిలిప్పీలకు రాస్తున్నాడు. 1:21. మొదటి అధ్యాయం 21వ వచనం. For to me to live is Christ, but to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. Yes, see what a joy it is. ఎంత సంతోషం అది. So why to worry about corona? ఈ కరోనా గురించి ఎందుకు అంత So బాధపడిపోతావు? whether you live or whether you die, you are a winner. నువ్వు బ్రతికినా చనిపోయినా నువ్వు విజేతవే. From the words of Apostle Paul, అపోస్తలుడైన పౌలు మాటల నుండి verse 22. 22వ వచనం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల. Suppose if it is the fruit of my labor. కాబట్టి ఇదేదో నా ప్రయాసానికి ఫలమైతే, And then నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. what he is telling? ఏం చెప్తున్నాడు ఈయన? If I love, if I live, నేను బ్రతికితే yes, I win people. ప్రజలను సంపాదించుకో రాబట్టుకుంటా. That is అనగా fruitful labor. అంటే ఫలభరితమైనటువంటి ప్రయాసం. I will have more crowns. అధికమైన కిరీటాలు I వస్తాయి. will have bigger crowns. నాకు ఇంకా పెద్ద కిరీటం వస్తుంది. If I live, నేను బ్రతుకుంటే I will win people. ప్రజలను నేను సంపాదిస్తాను. Suppose if I die, ఒకవేళ చనిపోయాను I will be with Christ. నేను క్రీస్తుతో కూడా Oh, ఉంటాను. that is far better. అది మరీ మేలు అంటాడు. So in other way, మరొక మాటలో no చెప్పాలి, word of regret in his life. కాబట్టి తన జీవితంలో చింతించేటువంటి మాట ప్రసక్తి లేదు. Either way, whether I live or die, I am the winner. నేను బ్రతికినను చనిపోయినను నేను విజేతనే. What he is telling? ఏమని చెప్తున్నాడు? More than this life, greater life is waiting for me. ఈ జీవితం కన్నా గొప్పదైన జీవితం నా కొరకు ఎదురు చూస్తా ఉంది. If you see the broader roads, మీరు చూడండి, వెడల్పైన విశాలమైన రోడ్లు, వీధులు చూస్తే and wonderful houses. చాలా అద్భుతమైనటువంటి బంగ్లాలు, ఇళ్ళు ఉంటాయి. Yeah, in this world many people are having. ఈ లోకంలో చాలా మందికి ఉన్నాయి అట్లాంటి Oh, విశాలమైన many ఇళ్ళు. times, oh, what a wonderful roads, what wonderful houses, air condition is there, and every facility is there. అనేక- We will be enjoying. అనేక సార్లు మనం అనుకుంటాం, ఎంత పెద్ద ఇల్లు ఉంది, ఎయిర్ కండిషన్లు ఉన్నాయి, విశాలంగా ఉంది, ప్రాంగణాలు, చాలా సంతోషిస్తుంటాం. When you are so happy with this life, ఈ జీవితాన్ని చూసి ఇంత మురిసిపోతా ఉంటే, and what about the future life?
భవిష్యత్తులో మనకు జరగబోయేటువంటి మనం పొందబోయే ఆ జీవితం మాట ఏమిటి? where you are going to stay. ఎక్కడ నువ్వు నివసించబోతున్నావు? Yes, if you see 21st chapter of Revelation, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం and చూస్తే the description of the heavenly Jerusalem is described. పరలోకపు యెరూషలేము గురించినటువంటి వర్ణన ఉంది ఇక్కడ. How the gates are దాని there, గుమ్మములు ఎలా ఉంటాయి, and how the foundations are దాని there, పునాదులు ఎట్లా how ఉంటాయి, the roads are అక్కడ there, ఉన్నటువంటి ఆ వీధులు ఎలా ఉంటాయి, and how the pearls and all these things are there. ముత్యాల గుమ్మాలు అవన్నీ కూడా ఉంటాయి. Everything is pure gold. సమస్తము కూడా మేలిమి బంగారం. There is no pain, అక్కడ నొప్పి ఉండదు, there is no hunger, అక్కడ ఆకలి no ఉండదు, necessity of sun or moon. There is, see, always it will be always light will be there. సూర్యుడు చంద్రుడు అవసరమే లేదు, ఎప్పటికి కూడా వెలుగే ఉంటుంది అక్కడ. No sinner will be there. ఒక్క పాపి కూడా ఉండడు అక్కడ. Yes, God wants to take you to that place. దేవుడు No. Few more days in this world. What is this? దేవుడు అట్లాంటి ప్రదేశాన్ని నేను తీసుకొని వెళ్ళాలనుకుంటే నువ్వేమంటున్నావు? వద్దొద్దు ప్రభువా, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. ఏం చెప్పాలి ఇంకా? What does it mean? అంటే అర్థం ఏమిటి? You are not having any understanding or not that much understanding about the heavenly city. ఆ పరలోక పట్టణం గురించినటువంటి గ్రహింపు నీకు అంత ఎక్కువగా లేదనిపిస్తుంది. Read the word of God. దేవుని వాక్యం చదవండి. Once you read Revelation 21, your future home, ఒకసారి నువ్వు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నువ్వు చిరకాలం ఉండబోయే నా ఇంటి గురించి నువ్వు ఆలోచన చేస్తావు. when you have the understanding about your future home, నీ భవిష్యత్తులో నీ ఉండబోయే ఆ ఇంటిని గురించినటువంటి గ్రహింపు నీకు వస్తే, I am reminded of one verse. ఒక వచనం నా జ్ఞాపకం వస్తా ఉంది. Suddenly from Matthew's Gospel chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం. Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం. And there it is written. ఇక్కడ రాయబడిన మాట. Matthew 24. జగత్తు పునాది వేయబడి నుంచి సిద్ధపరచబడిన పట్టణం ప్రవేశించుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో There it is written. There it is written. ఇక్కడ రాయబడిన మాట. I think not 24, it is 25. 25వ అధ్యాయం. And in verse 34. చూడండి 34వ వచనం. 25:34. 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Now you understand it carefully. జాగ్రత్తగా దీన్ని మీరు అర్థం చేసుకోండి. It is the kingdom prepared for you from the foundation of the world. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అది. In one day, ఒక్క రోజులో or in 4 or 5 days, లేదా ఒక 4-5 దినాలలో God has created this whole world. దేవుడు విశ్వం అంతటిని సృష్టించినాడు. In that universe, our earth is only a speck. ఈ విశ్వం అంతటిలో కూడా మన భూమి, ఈ భూగ్రహం ఒక చిన్న నలుసు వంటిది. And on that earth, your building cannot be seen anywhere, a small thing. భూమి మీద నీకున్న బంగ్లా అది ఏ పాటిది, అది అసలు కంటికే కనబడదు. And you are loving it so much. దానిని ఎంతగా ప్రేమిస్తున్నావు. And it is nothing in this universe. ఈ విశ్వముతో పోలిస్తే అది ఏమీ లేదు. And a universe which God has created in 6 days, it is so beautiful. 6 దినాల్లో దేవుడు సృష్టించినటువంటి విశ్వం ఇంత అందమైనది. You are enjoying it. దానిని ఎంత ఆనందిస్తున్నావు. Though you live for 1000 years, you cannot completely enjoy this. 1000 సంవత్సరాలు బ్రతికినా పూర్తిగా దీన్ని ఆనందించలేవు. See, the thing which is created in 6 days is so beautiful. 6 రోజుల్లో సృష్టించబడినటువంటి ఈ విశ్వమే ఇంత అందమైనదైతే, And here in verse 34 it is written, 34వ వచనములో రాయబడింది, this is the kingdom which God is preparing you from the foundation of the world. Every day he is beautifying it. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ప్రతి దినము మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. ఆ రాజ్యం మాట Thousands of years he is preparing. వేల కొలది సంవత్సరాల నుండి సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఎవరి కొరకు? To the people who love him. ఆయనను ప్రేమించే వారి కొరకు. How much more beautiful it will be. మరింకెంత అందముగా ఉంటుంది అది. Many times we don't have the understanding about the place where we are going to be in eternity. అనేక పర్యాయాలు నిత్యత్వములో మనం ఉండబోయేటువంటి ఆ గృహము గురించినటువంటి గ్రహింపే మనకు ఉండడంలే. If you know about it, దాని గురించి కానీ నీకు తెలిస్తే, after you go there,
నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత then what you would say, నువ్వు అప్పుడు ఏమంటావు తెలుసా? I never knew that this is so beautiful. ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎంత అందంగా ఉంటుందని ముందు తెలిస్తే నన్ను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళొద్దు అని ఇంత అందమైనదని నాకు ముందే తెలిసి ఉండుంటే నేను హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళొద్దని చెప్పుండేవాడిని. But I want to go there quickly. అక్కడికే నేను త్వరగా వెళ్ళిపోతాను. After hospital also I will come to home and then again I will die. హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ ఇంటికి తెస్తారు, మళ్ళీ ఎట్లాగైనా చచ్చిపోతా. Yes, brothers and sisters. సహోదరి If సహోదరులారా, you are a true believer, నువ్వు నిజమైన విశ్వాసమైతే whether if you live, you will do the fruitful labor as per Paul's words. పౌలు మాటల ప్రకారం ఒకవేళ నువ్వు జీవించుంటే బ్రతికుంటే ఫలభరితమైనటువంటి సేవ చేస్తావు. And if you die, ఒకవేళ చనిపోతే a better place you are going. మరి శ్రేష్టమైన ప్రదేశానికి వెళ్ళిపోతున్నావు When కదా. you are loving this life so much, ఈ జీవితాన్ని ఇంతగానో ప్రేమిస్తా ఉంటావు, how much more you have to love that life? మరి ఆ జీవితాన్ని ఇంకెంతగా No ప్రేమించాలి? pain at all. అక్కడ అసలు నొప్పే ఉండదు అక్కడ. If you are a child of నువ్వు God, దేవుని బిడ్డవైతే that's why there won't be any tears in our eyes. అందుకనే మన కళ్ళలో ఎప్పుడు కన్నీళ్లు ఉండవు. Why? ఎందుకు? If I live, నేను బ్రతికితే fruitful labor. ఫలభరితమైన సేవ These చేస్తాను. chains cannot do anything. సంఖ్యలు బంధకాలు నన్ను ఏమీ చేయలేవు. I know some brothers. నాకు తెలిసిన కొంతమంది సహోదరులు During coronavirus, they were kept in the hospitals, quarantine. కరోనా సంక్రమించినటువంటి ఆ సందర్భాల్లో హాస్పిటల్లో వాళ్ళని నిర్బంధించారు లేదా క్వారంటైన్ చేశారు. And what they did? వాళ్ళు ఏం చేశారు They తెలుసా? have gone to the other patients and preached the gospel. మిగతా వారితో నా రోగుల దగ్గర వెళ్ళి ఒక్కొక్కరికి సువార్త Arey, ప్రకటించారు. don't worry about this. దీని గురించి మీరేం They talked about బాధపడచ్చు. the kingdom of God. దేవుని రాజ్యం గురించి Some మాట్లాడారు. people are encouraged. కొంతమంది Maybe ప్రోత్సహించబడ్డారు. some people must be saved. కొంతమంది రక్షింపబడి I ఉండొచ్చు. know కూడా. them. Their testimonies are there in the internet. నేను ఎరుగుతున్న వారి గురించి వారు సాక్ష్యాలు ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. Brothers and sisters. సోదరి సోదరులారా, Yes, joyful. సంతోషంగా If I live, fruitful labor. If I die, I'll be with my Lord. నేను బ్రతికితే ఫలభరితమైన సేవ చేస్తా, ఒకవేళ చనిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. The day when you are born again, you are an eternal winner, eternal victor. నీవు తిరిగి జన్మించిన దినాన్నే నిత్యత్వం కొరకైన విజేతవి నీవు. Because the victory of Lord Jesus Christ is yours. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయం నీదైంది. What a wonderful God we are having. ఎంత అద్భుతమైన దేవుడు మనకు ఉన్నాడు కదా. So during the days of coronavirus, this is the second thing in our mindset. కాబట్టి ఈ కరోనా వైరస్ ఇది వ్యాప్తి చెందుతున్న ఈ దినాల్లో రెండవ సంగతి ఏమిటిదంటే మన యొక్క ఆలోచన విధానం మార్చుకునే దాంట్లో రెండో విషయం ఇది. Yes, first is God's word is being fulfilled. We are happy. మొదటిది దేవుని వాక్యము నెరవేర్చబడతా ఉంది, మనకు చాలా It సంతోషం. is being fulfilled regularly. అది నెరవేర్చబడుతూ ఉంది. ఇంకా And secondly, రెండవది, yes, though we are not bothered about coronavirus, we don't invite it, but suppose by accident we are suffering, okay, we are ready for either of that. కరోనా వైరస్ రావాలని మనం ఏం కోరుకోం, మనకేం ఇష్టం కాదు. ఒకవేళ అది అనుకోకుండా ప్రమాదవశావత్తు మనకి సంభవించినా సంక్రమించినా మనం ఏమి భయపడవలసిన అవసరం లేదు. ఇటైనా అటైనా ఉంటాం. Yes, no problem. దానికి ఏమి చింత చేసేది లేదు. Paul is telling Atu is very better. పౌలు అంటాడు కదా, అటైతే నాకు మరి మేలు. Yeah, see, I want to be there. నేను అక్కడే ఉండగోరుతున్నాను. Oh, what a wonderful life Christian life is. క్రైస్తవ జీవితం ఎంత అద్భుతమైన అందమైన జీవితం. There is nothing to worry. చింత చేయడానికి బాధపడడానికి ఏమీ లేదు. And the third thing in our mindset, ఇక మన ఆలోచన విధానంలో మూడవ సంగతి, and we must radiate the nature of Lord Jesus Christ during these days. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వభావం, ఆయన నైజాన్ని మన జీవితం ద్వారా మనం ప్రజ్వలింపచేయాలి. What is that? అదేమిటి? We must be generous towards other people. ఇతరుల ఎడల మనం దాతృత్వం కలిగి ఉండాలి. What Paul is writing to Philippians? పౌలు ఫిలిప్పీలకు ఏమని రాస్తున్నాడు? Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం And verses 3 and 4. 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Verses 4 and 5 also just now we have read.
4-5 వచనాలు కూడా మనం చదువుకున్నాం. Look not every man on his own things, but every man also on the things of others. This is the mind of Jesus. ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. Coronavirus is a time, is an opportunity to show forth the mind of Jesus. ఈ కరోనా వైరస్ ఇది ఈ దినాల్లో మనం చేయవలసింది ఏమిటిదంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ప్రచురపరచాలి, ఆయన చూపించాలి మనం. ఆయనను చూపించేదానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ఆయనని మనం చూపించడానికి మనకి ఇది ఒక If అవకాశం. you want to help somebody, నువ్వు ఎవరికైనా సహాయం the first చేయాలనుకుంటే thing needed is మొదటిది నీకు అవసరమైనది the other person must be in need. If not, how can you help? ఆ అవతల వ్యక్తి కూడా అక్కర్లో ఉండాలి, అంతే కదా. లేకపోతే నువ్వు సహాయం చేయాల్సిన If అవసరం he is ఏముంటుంది? full, what can you do? అతడు సమృద్ధిగా ఉన్నాడు అనుకోండి, నువ్వేం So చేయగలవు? when the other person is in need, then your generosity can be shown. It is an opportunity. ఆ వ్యక్తి అక్కర్లో ఉన్నట్లయితే అప్పుడు నీ దాతృత్వాన్ని చూపించడానికి నీకు ఒక అవకాశం. Now the situation is like that. ఇప్పుడు పరిస్థితి అట్లాంటిది. Oh, he is a child of ఇతను God. దేవుని బిడ్డ, He is telling that he is Christian. ఇతడు క్రైస్తవుడు అని చెప్పి. Yes, this is the time to show forth the mind of Jesus. ఇది యేసుక్రీస్తు మనస్సును చూపించేటువంటి సమయం ఇది. Today the food and the production is scarce, very little. నేటి దినాల్లో చూడండి, ఆహార పదార్థాలు, ఈ భోజన వస్తువులు ఇవన్నీ కూడా కొంచెం అరుదైపోయినాయి. When such situation is there, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు generally the rich people, they will take away everything from the stores. Nothing will be left out there. సాధారణంగా చూడండి, ధనికులైన వారు ఆ స్టోర్లో దుకాణాల్లో ఉన్న అన్ని కొనేసుకుంటారు, ఏం మిగలవు అక్కడ. In the early days of this ఈ coronavirus, కరోనా వైరస్ ఆరంభించిన ఆరంభ దినాల్లో I went to big stores నేను పెద్ద పెద్ద దుకాణాలకే వెళ్ళాను, to purchase biscuits. ఏదో బిస్కెట్లు కొనుక్కుందామని. In no store biscuit, everybody has taken away. ఎక్కడ ఏ దుకాణంలో బిస్కెట్లు అన్నీ అయిపోయాయి. I walked on the roads anywhere and idli will be available. పోనీ ఎక్కడైనా ఇడ్లీ ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తాను, వెతుకుతున్నా ఎక్కడైనా. Hotels are closed. హోటల్స్ అన్ని మూసేసినారు, Everything is closed. అయిపోయి అన్ని మూసివేసినారు. No idli is available. ఇడ్లీ లేదు, ఏమీ లేదు. So what does it mean? అర్థం ఏమిటి? Not that idlis are not there. The rich people have taken all the idlis. ఇడ్లీలు లేక కాదు, ధనికులు డబ్బు ఉన్నవారు మొత్తం తీసుకొని పోయినారు. And now that is what will happen when something is scarce. కాబట్టి ఇది ఏదైనా మరి లేమి కొరత వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. We tend to keep everything for ourselves only because thinking of the future. కాబట్టి మనము భవిష్యత్తు గురించి, రేపటి గురించి ఆలోచన చేసి అన్ని మనమే తెచ్చుకుంటా, We will సమకూర్చుకుంటాం. not bother about the other person. Arey, he is not having today, but we will be thinking about tomorrow. వేరే ఇతరుల గురించి మనం ఏమి ఆలోచన చేయం, చింత చేయం. వాడికి ఈ రోజుకే భోజనం లేదు, మనం రేపటి గురించి ఆలోచన చేస్తుంటాం అప్పుడే. Yes, of course that is not wrong. సరే, అది తప్పు కాదు. But as children of God, కానీ దేవుని పిల్లలంగా it is an opportunity to show our generosity. మన దాతృత్వాన్ని మనం కనపరచడానికి ఇది ఒక అవకాశం. Yeah, some of the people, they are suffering due to the lack of the basic necessities. కొందరు ఉన్నారు చూడండి, ప్రాథమికమైనటువంటి ఆ అవసరతలు అవి లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. I am not asking you to present a silk saree to somebody. ఎవరికో పోయే సిల్క్ చీర ఇచ్చేయమని నేను చెప్పడం I am లేదు, not telling to give a Raymond suit to somebody. లేకపోతే ఎవరికో రేమండ్ సూట్ ఇవ్వమని చెప్పడం లేదు. Some people are suffering from basic necessities. కొంతమంది ఉన్నారు చూడండి, ప్రాథమికమైనటువంటి అవసరతాలు, కనీస అవసరతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. Yes, it is an opportunity. ఇది నీకు అవకాశం. A person is suffering from cold. In the cold climate, give a small sweater to him. ఒక వ్యక్తి చలికాలంలో బాగా చలికి వణికిపోతా ఉన్నాడు, ఏదైనా దుప్పటి అతనికి. Yes, wonderful thing. అద్భుతమైన విషయం. Yes, some people, they are having 2-3 blankets in their bedrooms, but he is not having anything. కొందరు ఉన్నారు, వాళ్ళ పడక గదుల్లో 2-3 దుప్పట్లు వాళ్ళకు ఉన్నాయి, ఇతనికి ఏమీ లేదు కప్పడం. This is an opportunity to meet their basic కాబట్టి necessities. కనీస అవసరతలు మనం తీర్చేటువంటి అవకాశం నీకు ఇది. Yeah, some people they will live lavish lives because others are giving freely. కొంతమంది చూడండి, ఏదో ఉచితంగా వచ్చేస్తా ఉంది, ఊరికే దొరికిపోతా ఉన్నాను, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తుంటారు. Don't give to such people. అలాంటి వారికి ఇవ్వకండి. That's why you must have God-given wisdom to whom you have to give generously. అందుకనే నువ్వు ఎవరికి దాతృత్వంగా నువ్వు సహాయం చేయాలో దైవ జ్ఞానం నీకు ఉండాలి. Some fellow will come with a cigarette in his mouth. I want 10 rupees. Don't give to him. ఒకడు వస్తాడు, నోట్లో సిగరెట్ పెట్టుకుని వచ్చి 10 రూపాయలు ఇయ్యి అంటాడు. If you అలాంటి give- వారికి కాదు. If you give 10 rupees to him, he will purchase another packet of cigarettes and you will be spoiling his health. ఆ 10 రూపాయలు ఇస్తే వాడు మరొక సిగరెట్ ప్యాకెట్ కొంటాడు, వాడి జీవితాన్ని, వారి ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. Once again, openly I am telling, మరొకసారి నేను బహిరంగంగా ముఖం మీద చెప్తున్నా, some of the people are there. కొంతమంది ఉన్నారు,
They are studying intermediate only. వాళ్ళు చదివేది ఇంటర్మీడియట్, They are studying 10th class only. 10వ తరగతే వాళ్ళు చదివేది. But they demand iPhones in their houses. కానీ ఇళ్లలో మాత్రం ఐఫోన్లు కావాలంటారు. They want the phone which is costing 50,000 rupees. 50,000 రూపాయలు ఖరీదు చేసే ఫోన్ కావాలంట. Are they rich people? వాళ్ళు ఏమైనా ధనికుల? Yeah, if they can afford, the parents can afford, that is a different story. తల్లిదండ్రులు ఒకవేళ ఖర్చు పెట్టగలిగితే అది వేరే విషయం. This is the lavish way of spending. దీన్ని ఏమంటాం మనము? వృధాగా ఖర్చు పెట్టడం. Yes, not needed. అవసరం లేదు. Yes, the ordinary phone is sufficient to you. సామాన్యమైన ఫోన్ ఉంటే చాలు నీకు. Yes, you should never forget your level of financial level. నీ స్థితిగతులను మర్చిపోదు, నీ ఆర్థిక పరిస్థితిని మర్చిపోవద్దు. Then what they will do? అప్పుడు ఏం They చేస్తారు? will వాళ్ళు pressurize their parents. తల్లిదండ్రుల మీద ఒత్తిడి They తెస్తారు. will take a loan from the bank బ్యాంక్ నుంచి లోన్ or తీసుకుంటారు, from the shop. లేకపోతే ఆ దుకాణంలో అప్పు తీసుకుంటారు. For first installment they can pay. From what about the next installment? మొదటి వాయిదా కడతారు, తర్వాత రెండో వాయిదా సంగతి Some ఏమిటి? people, they are in intermediate, they want 100cc bike. కొంతమంది వాడు చదివేది ఇంటర్మీడియట్, వాడికి 100cc బైక్ కావాలంట. Too many friends. చాలా మంది స్నేహితులు Some ఉంటారు people, వాడికి. by seeing the others' businesses, they want to start a business by taking some 1 crore or 50 lakhs loan. కొంతమంది వాడెవడో వ్యాపారం చేస్తా ఉంటే దాన్ని చూసి వీడు కొంచెం అంటించుకుంటా ఉంటాడు. వాడికి ₹1,00,000 ₹50,000 అప్పు చేసి ఇదేదో వ్యాపారం చేయాలనుకుంటా. I know some Christians. నాకు తెలిసి కొంతమంది Yes, క్రైస్తవులు we cannot, they cannot come up in the business. వ్యాపారంలో వాళ్ళు పైకి రాలేరు. They saw the other people who are deceiving the people and they are becoming rich. వాడెవడో ఉన్నాడు అందరిని మోసము చేస్తూ వాడు డబ్బు సంపాదించేస్తున్నా, వాడిని చూసి You cannot deceive them. నువ్వు వాళ్ళని మోసం You చేయలేవు. cannot deceive like that. అలా నువ్వు మోసం And చేయలేవు by కదా. seeing him and you took a loan and the business is in total loss. వాడిని చూసి నువ్వు అప్పు చేసినావు, నీ వ్యాపారం అంతా పోయి మొత్తం నష్టం అయిపోయింది. Your expenditure, everything in proportional to your level. నీ ఖర్చులు, నీవు చేసే పనులు ఇవన్నీ కూడా నీ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఉండాలి. By seeing other people, don't be tempted. వాళ్ళని వీళ్ళని చూసి నీవు శోధనకు గురవద్దు. That fellow is going in a car, I too want to go in a car. ఆయన కారులో వెళ్ళిపోతున్నాడు, నేను కూడా కారులో And the పోవాలి. shop fellow is telling if I pay 10,000, they are giving car. వీడి దుకాణం వాడమంటాడు 10,000 ఇస్తే చాలు నీకు కారు ఇస్తాను Then easy అంటున్నాడు. installments you can pay. సులభ వాయిదాల్లో నువ్వు మిగతా కట్టుకోవచ్చని. Not right. అది సరైనది కానే కాదు. To such people, don't be generous. You are spoiling the further. అలాంటి వారికి నువ్వు నీ దాతృత్వం చూపించదు, అలాంటి వారిని పాడు చేసిన వాళ్ళం అవుతాం. Yes, but I know many believers taking too many loans. నాకు తెలుసు చాలా మంది విశ్వాసులు ఎన్నెన్నో అప్పులు చేసేసినారు. All creating wrong identities. చూసారండి, ఇవన్నీ కూడా తప్పుడు కాగితాల పత్రాలన్నీ ఇచ్చేస్తారు వాళ్ళకి. I know. నాకు తెలుసు. Don't give 1 rupee to them. అలాంటి వారికి ₹1 కూడా నువ్వు సహాయం చేయొద్దు. Yes, because you will be spoiling them further. ఎందుకంటే ఇంకా వాళ్ళని పాడు చేసిన వాళ్ళం అవుతాం. And they will be thinking that, oh, this is a good business, wonderful. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ వ్యాపారం ఈ పని బాగుంది అనుకుంటారు. I can tell you, నేను ఇంకా చెప్పగలను, in my own life, నా సొంత జీవితంలో I was working as a gazetted officer or an engineer in the government. ప్రభుత్వంలో గెజిటెడ్ ఆఫీసర్ గా, ఇంజనీర్ గా నేను పనిచేశాను, ఉద్యోగం And చేశాను. my wife was an officer. భార్య కూడా పెద్ద ఉద్యోగి, ఆఫీసర్. Equally, she was getting the same amount of salary. సమానంగానే జీతం వచ్చేది. After we got married, వివాహమైన తర్వాత maybe after 8 years, 9 years, I purchased a kinetic Honda scooter. Everybody in Hebron knows. 8-9 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 8-9 సంవత్సరాల తర్వాత ఒక చిన్న కైనెటిక్ హోండా కొన్నాను. హెబ్రోన్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, Everybody knows. అందరికీ తెలిసిందే. Not that I was not having money. నా దగ్గర డబ్బులు లేవని కాదు, At that time, it is not necessary. ఆ సమయంలో నాకు అది అవసరం లేదు. Today, how many unnecessary things are there in your house? ఈ రోజు నీ ఇంటిలో ఎన్ని అనవసరమైనవి ఉన్నాయి. Now you are accustomed to all those things. Now you are not able to leave them. ఇప్పుడు నువ్వు వాటికి అలవాటు పడ్డావు, వదులుకోలేకపోతున్నావు. ఇప్పుడు One man said, ఒక ఆయన అన్నాడు, the definition for luxury. చూడండి, ఈ విలాసమైన ఈ భోగాలకి ఒక నిర్వచనం చెప్పాడు. What is a luxury? ఏమిటి సుఖభోగం? The multiplication of unnecessary necessities. చూడండి, అనవసరమైన అవసరతలు పెంచుకోవడం. అక్కర్లేవు అవి అవసరతలుగా మారిపోతాయి. అది అవసరతలుగా చేసుకుంటారు. There are many multiplication. అవి పెరిగిపోతున్నాయి. To such people, don't give. అలాంటి వారికి ఇవ్వద్దు. Be generous. దాతృత్వంగా ఉండండి. And you must have that wisdom to whom you can show generosity. ఎవరికి నువ్వు సహాయం చేయాలా, ఎవరికి నువ్వు దాతృత్వంగా ఇవ్వాలో ఆ దైవ జ్ఞానం, ఆ విచక్షణ నీకు ఉండాలి. And the coronavirus time is an opportunity for us to show forth the mind of Jesus. కాబట్టి ఈ కరోనా వైరస్ సమయంలో యేసుక్రీస్తు యొక్క మనస్సును మనం చూపించే అవకాశం ఇది. Yes, take it as an opportunity. దీనిని ఒక అవకాశంగా తీసుకో. Some more things we are going to see in the next part, fourth part. మరికొన్ని సంగతులు
4వ భాగంలో మనం చెప్పుకుందాం. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious మా God, కృపగల దేవా, Lord, we thank you, O Lord, for the lessons which you are teaching us, so that our mindset may be rectified. మా ఆలోచన విధానం సరిచేసుకొనులాగిన మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలన్నిటి బట్టి వందనం చెల్లిస్తున్నాం. Help us so that these truths may sink into our hearts. ప్రభా, ఈ సత్యాలు నాయన మా హృదయంలోనికి అది చొరబడినట్లుగా సహాయం చేయండి. Speak to us more and more. దేవా, ఇంకా అధికంగా మాతో మాట్లాడండి. Lord, we thank thee for helping us thus far. ప్రభా, ఇంతవరకు కూడా మీరు మాకు చేసిన సహాయంకై వందనాలు. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.